నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇష్టమైన దైవం అని భక్తులు భావిస్తారని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టీటీడీ ఓ శ్యామల్ రావు భేటీ. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వినియోగంపై ఆరా తీసిన జనసేనాని. 50 లక్షల విలువ కలిగిన 400 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన బెజవాడ పోలీసులు. సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్న సిపి రాజశేఖర్ బాబు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇష్టమైన దైవం అని భక్తులు భావిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఇప్పటి వరకు ఏ పాలకులు ప్రవర్తించలేదని తెలిపారు. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని, ఇప్పటి వరకు పాలకులెవరూ దాని పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదలలేదని ధ్వజమెత్తారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో గత 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని ధ్వజమెత్తారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని దుయ్యబట్టారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మకమని చెప్పారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం స్వామి చేసిన అద్భుతమే తప్ప ఆ బ్లాస్ట్లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని అన్నారు. స్వామివారు అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తారని, అది ఆయన మహత్యమని తెలిపారు. గత 5 ఏళ్లలో భక్తుల మనోభావాలకు విలువ లేదని, వారి సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే. అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు, మైమరిచిపోతాం. రెండో తెల్లవారుజామున 3 గంటలకు గాని సుప్రభాత్ దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు గాని, వైకుంఠం ఈ విధంగా ఉంటుంది, ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, రాజకీయాలకు ఒక పునరావాసం, భక్తుల మనోభావాలకి విలువే లేదు. ప్రసాదంలో గాని నాణ్యతలో గాని ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం. అన్నదానానికి ఇప్పుడు 2,000 కోట్లు కార్పస్ కూడా ఉంది. ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది. మళ్లీ డబ్బులు కార్పస్ పెరుగుతా ఉంది. అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతా ఉంది, రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఈ కార్యక్రమాన్ని 2003లో సిమ్స్ లో ప్రారంభించాను. ఆ రోజే నేను కొండపైకి వెళ్లి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం, అప్పుడే నా మీద దాడి జరిగింది. అదొక మిరాకల్. 24 క్లేమోర్ మైన్స్. సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు. ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండల్ని 5 కొండలను అంటేనే, ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను. దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో 7 కొండలెక్కి మొక్కు తీర్చుకున్నాను. ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా, పోరాటం చేసినా, అవన్నీ చేశాం, ఎన్నో ఆందోళన చేశాం.
దేవుడి పవిత్రత కాపాడడానికి. టీటీడీ ఈవో శ్యామలరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గత పాలక మండలి హయాంలో లడ్డు తయారీలో కల్తీ జరిగినట్లుగా ఈవో వివరించారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారులను ఎంపిక చేసిన ప్రక్రియను, ల్యాబ్ పరీక్షలో వెల్లడైన ఫలితాలను తెలియజేశారు. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యలు వివరాలను ఆయనకు తెలియజేశారు. కల్తీ నెయ్యి వినియోగానికి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను పరిరక్షించే విషయంలోనూ ధార్మిక అంశాల అమల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్యం కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లుగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రజలకు ఈ నేరాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుంటే ఇలాంటి నేరాలు తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. కొన్ని సందర్భాల్లో విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారని అన్నారు. బందర్ రోడ్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో 50 లక్షల విలువ కలిగిన 400 మొబైల్ ఫోన్లను రికవర్ చేసి వాటి సొంతదారులకు సిపి ఎస్వి రాజశేఖర్ బాబు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల ఫోన్లు పోగొట్టుకున్న వారు దొంగలు దొంగిలించిన 400 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించినట్లుగా ఆయన తెలిపారు. కింది స్థాయి సిబ్బంది ఎంతో కష్టపడి ఫోన్లు రికవరీ చేశారన్నారు. సైబర్ సిటిజన్ కింద ఇప్పటి వరకు 18,000 మంది నమోదైనట్లుగా తెలిపారు. నగర ప్రజలందరూ విధిగా సైబర్ సిటిజన్ యాప్ ను వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ లో 16 రకాలైన అంశాలపై చక్కటి అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా సిపి వివరించారు. ఎవరైనా పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నా, చోరీ జరిగినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి అనుమానంగా మాట్లాడుతూ వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని, చాట్ బోర్డు ద్వారా ప్రజల నుంచి దొంగిలించడం, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ చేస్తున్నామన్నారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ద్వారా IME ద్వారా నెంబర్లను అడ్రస్ ఆధారంగా అలాంటి ఫోన్ల నెంబర్లను ఒక పద్ధతిలో నమోదు చేసి ఫిర్యాదుదారునికి ఒక కేసు నమోదు చేస్తున్నట్లుగా ఒక ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మొబైల్ రికవరీ డ్రైవ్ థర్డ్ ఫేజ్లో దాదాపు 400 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేసి మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా దాదాపు 50 లక్షల వర్త్ రికవరీ చేయడం జరిగింది. సో ఇందుకు కష్టపడి పనిచేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు, అదేవిధంగా వారి టీంని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఫోన్స్ పోయిన తర్వాత కొన్ని ఫోన్లను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఫోన్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే, ఒక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీడియాకి చెప్పడం జరిగింది, కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ CEIR అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంది. అందులో నమోదు చేసుకుంటే ఈ ఫోన్ పోయిన తర్వాత నమోదు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వారు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొని ఆ CEIRలో కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీలో ఎంటర్ పెడితే ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఈ ఫోన్ ఉదాహరణకి మీ ఫోన్లో జియో సిమ్ ఉంది అనుకుందాం. సో జియో సిమ్ ఉంటే ఈ ఫోనే కాదు, ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్కి ఒక IME ఉంటుంది. సైబర్ సిటిజన్స్ అంటే సైబర్ నేరాల మీద ఒక అవగాహన కల్పించేలాగా ఏదైతే అప్లికేషన్ ఉందో దాని ద్వారా ఈరోజు వరకు దాదాపు 18,000 మందిని సైబర్ సిటిజన్స్గా తయారు చేయడం జరిగింది. సో ఈరోజు అంటే ఏ సందర్భం వచ్చినా, ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కావచ్చు, ఒక పండగ కావచ్చు, లేదంటే ఒక సమూహం కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్గా ఈ సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ముందుకు పోతుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో, అంటే నెక్స్ట్ 2-3 మంత్స్ టార్గెట్లో మనము ఆల్మోస్ట్ 3 to 4 lakh మెంబర్స్ని, విజయవాడ పౌరుల్ని సైబర్ సిటిజన్స్గా తయారు చేసే బృహత్కరమైన కార్యాచరణ చేపట్టి ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఇందులో కూడా మనకు మీరు చూస్తే ఇక్కడ ఒక QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ QR కోడ్ని స్కాన్ చేసుకుంటే ఆ QR కోడ్లోంచి ఆ సైబర్ సిటిజన్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్లో ఒకసారి మీరు రిజిస్టర్ అయితే ఎటువంటి నేరాలు, దాదాపు 16 రకాల నేరాలు
డిజిటల్ అరెస్ట్ కావచ్చు, ఎలాగ మనం మోసపోతాం అనేది ఒక సిమ్యులేటెడ్ అప్లికేషన్స్ దాంట్లో పెట్టడం జరిగింది. మాజీ సీఎం జగన్ ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించారు. తిరుపతి లడ్డు కల్తీపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మోర్చా ప్రతినిధులు జగన్ ఇంటి గేటు ముందుకు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గేట్లకు కాషాయ రంగులు కట్టారు. బీజేపీ యువ మోర్చా నాయకులను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. హిందూద్రోహి జగన్ చెప్పాలి టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వైఎస్ జగన్ పై హోంమంత్రి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకాను జగన్ చంపించలేదని ముందు ప్రమాణం చేయాలని, తిరుమల లడ్డు కల్తీపై తర్వాత ప్రమాణం చేయొచ్చని ఎద్దేవా చేశారు. విలువలు లేని వాళ్లు ఎన్ని ప్రమాణాలు చేసినా ఉపయోగం లేదని ధ్వజమెత్తారు. తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయన్నారు. దమ్ముంటే జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగన్ బాబాయ్ హత్య కేసులో వైవి సుబ్బారెడ్డి ప్రమాణాలు ఏమయ్యాయని హోంమంత్రి అనిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివేకాను జగన్ చంపించలేదని ముందు ప్రమాణం చేస్తే తిరుమల లడ్డు కల్తీపై తర్వాత ప్రమాణం చేయొచ్చని ఎద్దేవా చేశారు. విలువలు లేని వాళ్లు ఎన్ని ప్రమాణాలు చేసినా ఉపయోగం లేదని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ది లేనివాడు ఎన్నిసార్లు అయ్యప్ప మాల వేసుకుంటే ఏంటి ఉపయోగమని టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే చైర్మన్ కుర్చీలో కూర్చొని కల్తీని ఉపయోగిస్తారా అని నిలదీశారు. భక్తి ఉంటే దేవుడి పేరుతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. విషయం ఏంటంటే ఎంతో పవిత్రంగా భావించే తిరుమలేశుడు కలియుగ దైవంలా భావించి చాలా సెంటిమెంట్గా భావిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే కాదు, వెంకటేశ్వర స్వామి మనల్ని చూడాలనుకునేటప్పుడే దర్శన భాగ్యం కలుగుతుంది అన్నంత విశ్వాసంతో ఉన్న ప్రజలందరూ కూడా అంతే పవిత్రంగా భావించే ప్రసాదాన్ని దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లి 10 మందికి పంచి వాళ్ళు తింటారు. అంత పవిత్రంగా భావిస్తారు ప్రసాదాన్ని. అటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినట్టే తిరుపతి వెంకన్న స్వామి ఆ ప్రసాదాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పడం మానేసి 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి కొత్త కథ అల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్లో కూర్చొని లిమిటెడ్గా ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలేని మాటలు మాట్లాడి నత్తిపోకూడేలా మాట్లాడడం కాదు. నువ్వు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రా, బయటికి రా. నువ్వు ఏ ప్రజలైతే మాది వైఫల్యం అని అంటున్నారో నువ్వు అంటున్నావు, అదే ప్రజల దగ్గరికి మనం వెళ్దాం. ఈ రోజు ఈ 100 రోజుల కాలంలో ఇంచుమించుగా చెప్పాలంటే 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ ఇది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా 10 రోజుల పాటు సెక్రటేరియట్ కూడా రాకుండా సెక్రటేరియట్ అంతటినీ కూడా కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి ఒక బస్సులో నివాసం ఉండి ఆయన పనిచేసిన తీరు విజయవాడ ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజు చెప్పినట్టుగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం కానీ, ఈరోజు ఇసుకకి సంబంధించి కొత్త పాలసీ తీసుకురావటం కానీ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ ఇలాంటివి చూసుకుంటా కూడా అన్ని పనులు ఈరోజు చేసి ఉండి మేము గర్వంగా ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా గ్రీవెన్సెస్ తీసుకోవడానికి మేము వెళ్తా ఉంటే దాని గురించి అది చూసి తట్టుకోలేక నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు కల్తీ నెయ్యి యూజ్ చేశారు అని మేము మాట్లాడాం. ఆ ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడరా అయ్యా అంటే మొత్తం అన్ని ఎందుకు మాట్లాడతావు నువ్వు?
ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు అలా వచ్చింది? నువ్వు ఇంతకు ముందు నందిని దగ్గర నుంచి వచ్చి 50 సంవత్సరాలుగా నందిని దగ్గర నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు నువ్వు క్లోజ్ చేసావు? ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఆల్ఫా కంపెనీ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చే నెయ్యిని ఈ రోజు యూజ్ చేస్తున్నావు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దాని గురించి మాట్లాడండి అంటే ఒక్క మాజీ మంత్రి గాని ఒక మాజీ ఎమ్మెల్యే గాని దాని గురించి మాట్లాడే అరే పవిత్రంగా భావించేదాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడేశారని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట కలియుగ వెంకటేశ్వర స్వామి మాట్లాడించాడు. జగన్ రెడ్డి హిందూ ద్రోహి అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మండిపడ్డారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఘోరమైన పాపం చేస్తారని ధ్వసమెత్తారు. ఇంత జరిగిన నీ ముఖంలో కొద్దిగానైనా బాధ ఉందా జగన్? అయ్యో ఎంత పాపం జరిగిందని ఒక్కసారైనా అనిపించిందా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో ఎన్నో ఆలయాలు కూల్చేశారని, రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఘోరమైన పాపం జరిగితే చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇది కామన్ గా జరుగుతుందండి అని క్యాజువల్ గా చెప్తున్నావా? హిందూ మతం పట్ల నీకున్న ద్వేష భావాన్ని నీ 5 ఏళ్ల పాలనలోనే చూశాం కదయ్యా. నీ పాలనలో ఆలయాలు ధ్వంసం చేస్తుంటే కట్టడి చేశావా? దోషులను శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చొని పైశాచిక ఆనందం పొందావు. అందుకే నువ్వు హిందూ వ్యతిరేకివి అంటూ పట్టాభి విమర్శనాస్త్రాలు సంధించారు. స్వామివారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్ నిజంగా ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది మనందరికీ. ఇంత స్పష్టంగా రిపోర్ట్ల ఆధారంగా ఈ వాస్తవాలన్నీ బయటపడితే ఇంకా కూడా మీడియా ముందుకొచ్చి బుకాయిస్తా ఉన్నాడు, చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావా? ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి, ఇది కామన్గా జరిగేటటువంటి పైన అంత క్యాజువల్గా మాట్లాడతావా? కొద్దిగా అన్నా నీ ముఖంలో బాధ అనేది ఏమన్నా చూసావా? ఆ రోజున ఒక్క శాతమైనా నీ ముఖంలో అయ్యో ఇంత పాపం జరిగిందా అన్న ఒక్క బాధ నీ ముఖంలో కనపడిందా? ఏంటయ్యా కామన్గా జరిగేది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎప్పుడు జరిగి ఉండదు. ఇటువంటి పాపం చేసేటటువంటి సాహసం కూడా కలలో కూడా ఎవడూ చేసుండడు. ఎందుకంటే స్వామివారంటే అంత గౌరవం, భక్తి ప్రతి ఒక్కరికి. కానీ నువ్వు ఇవాళ ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేషభావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతూ ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చొని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. 100 రోజులలో 100 సంక్షేమ పథకాలను అమలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమేనని టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 100 రోజులకు 250 రూపాయలు మాత్రమే పెన్షన్ పెంచారన్నారు. వైసీపీ నేతలకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఆమె నిప్పులు చెరిగారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ జగన్ హయాంలో ఎప్పుడైనా మెగా డిఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ మాత్రమేనని అన్నారు. పెన్షన్ పెంచి నేరుగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు పెన్షన్ అందజేసిన సంఘటన ప్రపంచ రికార్డు అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. జగన్ హయాంలో ఏపీ ప్రజలకు ధనమాన ప్రాణాలు ఎక్కడ రక్షణ ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ అమలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మహిళలకు దీపావళి కానుక సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం సీఎం చుట్టారన్నారు. గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్
ఇలా అన్నిట్లోనూ డీపీటీ పథకం ద్వారా దోచుకో పంచుకో తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరికి కూడా జగమెరిగిన సత్యం. ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల రేట్లు ఎలా పెరిగినాయి, మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి, విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా సగం మనిషి మీద నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ప్రజల ధన మన ప్రాణ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు, ట్రిపుల్ డబుల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు. కనుక ఈ బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది. మీకు ఈ 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు 100 పైన ఉన్నాయి. మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్. ఈరోజు గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ పార్టీలో అందరూ ఏదో ఒక పార్టీ నుంచి చేరిన వారే అని, కొడాలి ట్రాప్లో పడి వైసీపీ నన్ను ఇబ్బంది పెట్టిందని, పెనమలూరు 2014లో వైసీపీలో సీటు అడగా ఇవ్వలేదన్నారు. 2019లో గన్నవరంలో జగన్ బ్రతిమలాడితే పోటీ చేశా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇస్తే సమర్థవంతంగా పనిచేసి 43% గ్రోత్ రేట్ చూపించానని అన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల బారిన రైతులు పడకుండా చూసినట్లుగా వెల్లడించారు. కానీ కొడాలి ట్రాప్లో పడి 13 నెలల్లో జగన్ తొలగించారని మండిపడ్డారు. గన్నవరంలో ఓ రాక్షసుడిపై పోటీ చేశా అని, టీడీపీలో అనేక మందితో టచ్లో ఉన్న వ్యక్తిపై పోటీ చేసి గెలిచా అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో నేను చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని 3 సార్లు యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానానికి ప్రజలు టీడీపీ తరపున పోటీ చేసిన నేను గెలిచా అని పేర్కొన్నారు. గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కేడీసీసీ గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పాలన అభివృద్ధిపై మంత్రి లోకేష్ ను వివరణ కోరా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ పార్టీలో చేరారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అది పీఆర్పీ నుంచో, కాంగ్రెస్ పార్టీ నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో వెళ్ళాళ్ళు. వసుదా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన నేను చండశాసన సినిమాలో ఎన్టీ రామారావుతో ఎడ్లు మాయే. అలాగే 1985లో విజయవాడలో మా పెద్దనాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా. అలాగే 2002లో కానీ 2007లో డాలస్లో చంద్రబాబు గారి టూర్లో ఒక కంపెనీ ఓనర్గా కానీ, కడియాల వంశీ అని ఒక ఆయన విజయవాడ అయినా, ఇటీవల కాలం తానా మాజీ అధ్యక్షులు గొరిపాటి నాగకృష్ణ గారు నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే చూసిన పరిస్థితి. కాలగమనంలో కొడాలి అనేవాడు మిత్రుడు అవడం వల్ల అతను ట్రాప్ వేసాడో ఏమేసాడో అతను అంతరాత్మకు తెలియాలి. నన్ను 2014లో నేను తెలుగుదేశం టికెట్ పెనమలూరు అడిగింది నిజం, ఆ రోజు రాని పరిస్థితి. తర్వాత నన్ను అమెరికా నుంచి పెనమలూరు సీట్ ఇప్పిస్తామని తీసుకొచ్చి నన్ను వైసీపీలో చేర్చిన పరిస్థితి. ఆ తర్వాత 3 సార్లు నేను గన్నవరం సీట్ నిరాకరిస్తే నాకు ఎవరో తెలియదు ఎయిర్పోర్ట్ తప్ప అంటే నన్ను బతిమలాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన పరిస్థితి. ఇవన్నీ మీకు తెలుసు. కానీ తర్వాత నేను రాజకీయాలు వద్దనుకుని 1 సంవత్సరం 13 మాసాలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దానికి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించి ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజున దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళా. 5,000 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంక్ని దాదాపు 8,800 కోట్లు తీసుకెళ్లారు. నేను పెట్టిన రైతు నష్టం పథకం ద్వారానే వాళ్ళు 11,000 కోట్లకి వెళ్ళింది. అలాగే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను ఆ గత ప్రభుత్వంలో. అలాగే ఆటితోడు అమిత్ షా గారు కూడా ఈ డీసీసీబీ చైర్మన్ పిలవమని అడిగితే ఇతను పదవిలో లేడని చెప్పారు. 43% గ్రోత్ రేటు కోఆపరేటివ్ సెక్టర్లో భారతదేశంలో ఎక్కడ 1 సంవత్సరంలో చేసిన మనిషే లేడు. నేను అంత పనిచేస్తే నేను రైతులకు సేవ చేద్దాం, ₹2 దీని రూపం మోపుదాం, ఈ ప్రైవేట్ ఫైనాన్సర్ని తరిమి కొడదామనే ఉద్దేశంతో. అలాగే విజయవాడలో 3 బ్యాంకులు గోల్డ్ లోన్ బ్రాంచ్లు పెడదాం, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, వాటిలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్బీఐకి లేఖ రాస్తే నేను దిగిపోయినాకు వచ్చింది. ఆ రోజున జనరల్ బాడీలో నేను ప్రభుత్వానికి బ్యాంకుకి ఆస్తులు ఉంటే బాగుంటుంది, విజయవాడ నగరంలో కొంటే 1,000 కోట్ల ఆస్తి ఉండేది అనే తీర్మానం చేస్తే తర్వాత వచ్చిన పాలకవర్గం వాళ్ళు తప్పులు చేసిన పరిస్థితి. మీకు తెలుసో తెలియదో నేను ఒక 2 మాసాల క్రితం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా 13 నెలలు నా టెన్యూర్లో నేను బ్యాంకుని అభివృద్ధి చేసి 5,000 కోట్లు 10,000 కోట్ల వెళ్తాలో పూర్తిగా నా పాత్ర. 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా, 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. అలాగే చదువుకుంటాకి విజయవాడలో ఇల్లు తప్ప, మీ జర్నలిస్ట్ సోదరులకైనా కానీ ఇల్లు తప్ప సైట్ లేకపోతే లోనేవారు, పొలం మాత్రమే ఉన్న వాళ్ళకి ఇచ్చా. వేణుగోపాల్ రెడ్డి గారని డయాబెటాలజిస్ట్ ఆయన ఫోన్ చేసి నా టైంలో హాస్పిటల్ పెడితే చాలా లోన్ల కోసం ఇబ్బంది పడ్డాం, పొలం పెడితే ఇచ్చే పరిస్థితి లేదండి. బిజినెస్ చేసుకుంటే రైతు కొడుకుకి 60 లక్షలు అప్పించా.
ఇన్ని పనులు చేసిన నన్ను జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా 13 మాసాల కాలంలో తొలగించాడు. అయినా నేను నోరెత్తి మాటల్లో. అలాగే నేను గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పా. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడిన తర్వాత, గన్నవరంలో చేరిన తర్వాత నేను యుద్ధం చేశా. ఒక రాక్షసుని మీద నేను పోటీ చేశా. నేను పోటీ చేసినప్పుడు యజ్ఞంలో పనిచేశా. రాత్రి 2 వరకు పనిచేశా. పులివెందుల్లో పోటీ చేయడం కన్నా కూడా గన్నవరంలో పోటీ చేయడం కష్టమైన పని. ఎందుకంటే అంత దుర్మార్గుడు. అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ట. అలాగే తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు ఉండేళ్ళని పరిస్థితి, ఎవరెవరికి టచ్లో ఉన్నారో తెలవని పరిస్థితి. ఇట్లాంటి కార్యక్రమంలో భాగంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి, నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత విమర్శలు పాల్పడలా. మంచి జాతక రాజకీయాల్లోకి వచ్చానని చెప్పా. అలాగే ఉన్న జగన్మోహన్ రెడ్డి పొన్నెత్తి మాట అనలా ఈ రోజు కూడా. కానీ విమర్శించుకుంటమే రాజకీయం అయితే, బూతులు తిడతమే రాజకీయం అయితే 5 నిమిషాల పని. బూతులు నేర్చుకుంటానికి ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జగన్నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామివారి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం సూత్రాలు పాడారని అన్నారు. 11 సీట్లకు పరిమితమైన కూడా బుద్ధి జ్ఞానం ఏమాత్రం పశ్చాత్తాపం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయన్నారు. జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్సల తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని, అబద్దాలు అసత్యాలతో చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామివారి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం సూత్రాలు పాడారని, వెంకటేశ్వర స్వామి అంతరాలయంలోకి చెప్పులు వేసుకెళ్లడం అంటే ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో అర్థమవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నంలోని ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టులను విజయసాయిరెడ్డి దగ్గర పెట్టుకుని ఎవరెవరు ఎంత ట్యాక్స్ కట్టారు, ఎవరి భూములు కబ్జాలు చెయ్యాలని చూసి అన్ని దోపిడీ చేసి కొన్ని వేల కోట్ల తాడేపల్లి కొంపకు తరలించారని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతిపరుడు సోషల్ మీడియాలో వీటిని ప్రచారం చేస్తే అతన్ని కర్నూలు తీసుకువెళ్లి చావుకు కారణమైన వ్యక్తి విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేయాలని చూశాడో అదే తరహాలో తిరుమలలో లడ్డూలో కూడా చేశారని విమర్శించారు. దర్శనాలు, వసతులు, నిర్మాణాల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనేక పాపాలు చేశారని వ్యాఖ్యానించారు. 11 సీట్లకు పరిమితమైన కూడా బుద్ధి జ్ఞానం ఏమాత్రం పశ్చాత్తాపం లేదన్నారు. తాడేపల్లి కొంపకి టీటీడీ దేవాలయం నుంచి నెలవారీ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కప్పం కట్టారని అన్నారు. విశాఖపట్నంలో 5 ఏళ్లు దోపిడీ చేయలేదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి సిబిఐ, ఈడీ కేసుల్లో ముద్దాయి కాదా అని ప్రశ్నించారు. సిబిఐ, ఈడీ కేసులో ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి ఇవాళ రాజ్యసభ ఎలగబెడుతూ నువ్వు ఇవాళ సరైన నీతులు చెప్తావా? కోర్టులకు వెళ్ళి నీ మీద విచారణ చేయకూడదా? ఉరిదీసిన పాపం లేదు ఈ దుర్మార్గుల్ని. అది కూడా తక్కువ శిక్ష. మీరు చేసిన పాపాలకి కలియుగ ప్రత్యక్ష దైవం, 1000 సంవత్సరాలు ఉన్న ఆచారాలు కందని 1000 సంవత్సరాలు అటువంటి పవిత్రమైన టీటీడీ దేవస్థానంలో నీలాంటి పరమ నీచులు, దుర్మార్గులు, అవినీతి పరులు టీటీడీ చైర్మన్లు ఎలగబెట్టి ఢిల్లీకి చుట్టూ, జగన్మోహన్ రెడ్డి కొంప చుట్టూ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేపిస్తావా? తాడేపల్లి కొంపలో బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడా? వెంకటేశ్వర స్వామిని పెళ్లిలో తీసుకెళ్ళి ఊరేగిస్తావా? అక్కడ పూజలో ఉన్న పెద్దవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తావా? ఈ పాపాలు కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేపించలేదా? మొత్తం వీటన్నిటి మీద కూడా విచారణ చేస్తే ఎన్ని 100 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తాడేపల్లి కొంపకొచ్చాయి. మీకు భయం లేదు, భక్తి లేదు, దైవం పాప భీతి కూడా లేదు, పుణ్యం పాపం అనే విశిక్షణ కూడా లేదు. సత్యం, ధర్మం, కలియుగ వెంకటేశ్వర స్వామి. 2 కొండలు అన్న వాళ్ళు ఏ విధంగా గాల్లో గడిచిపోయారో ఇవాళ ఇన్ని 100 కోట్లు తిరుమల దేవస్థానం నుంచి తింటమే కాకుండా కోట్లాది మంది భారతీయులు, కోట్లాది మంది దేశ విదేశాల నుంచి వచ్చే అన్ని మతాలు, అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఇవాళ జరిగిన సంఘటన నిశ్చేష్టులైపోయి ఇది దుర్మార్గం, ఘోరం, పాపం
వీళ్ళని ఏం చేసినా కూడా తక్కువే అని ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగలబెడతా ఉన్నారు మిమ్మల్ని. వస్తూ ఉన్నాయి భక్తుల మనోభావాలు. తాడేపల్లి కొంపకి టీటీడీ దేవాలయం నుంచి నెలవారీ ఈ వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కలిపి ఎంత కప్పం కట్టారు, ఎంత కట్టారు. వైవి సుబ్బారెడ్డి నీకు తెలీదా? నీ కుటుంబం విశాఖపట్నంలో బాక్సైటు, భారతీయ సిమెంటు ఏ విధంగా దోపిడీ చేశారు, వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా విశాఖపట్నంలో భూములు కొన్న దాంట్లో నువ్వు నీ పార్ట్నర్స్ అందరూ కదా కలిపి 5 సంవత్సరాలు మొత్తం దోపిడీ చేయలేదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి అక్కడ హైదరాబాద్లో భూములు కొట్టేసి సిబిఐ ఈడీ కేసులో నువ్వు ముద్దాయి కాదా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇష్టమైన దైవం అని భక్తులు భావిస్తారని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టీటీడీ ఓ శ్యామల్ రావు భేటీ. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆరా తీసిన జనసేనాని. $50 లక్షల విలువ కలిగిన 400 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన బెజవాడ పోలీసులు. సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్న సిపి రాజశేఖర్ బాబు. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.